మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే లెనిన్ మూవీతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ ను రుచి చూశారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమాలో భారతీ పాత్రలో నటించిన భాగ్యశ్రీకి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ పాత్ర జీవితాంతం గుర్తుండిపోతుందని, లెనిన్ విజయం తనకి గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని భాగ్యశ్రీ తెలిపారు. లెనిన్ సినిమా సక్సెస్ పై తాజాగా భాగ్యశ్రీ బోసే తన సంతోషాన్ని పంచుకున్నారు. ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ సినిమా గురించి, తన నటన గురించి ఎంతో మంచిగా మెసేజ్లు పంపుతున్నారని తెలిపారు. ప్రతి సినిమాను ఏదో ఇష్టంతోనే చేస్తాం. ప్రతి సినిమా మాకు ప్రత్యేకమే. లెనిన్ లాంటి ఒక మంచి కథ దొరికింది. మేమంతా ఈ సినిమాను స్ట్రాంగ్ గా నమ్మాము. మా నమ్మకం నిజం కావడంతో ఈ సక్సెస్ మరింత ఎమోషనల్ గా అనిపించింది. ఈ విజయం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని భాగ్యశ్రీ అన్నారు. ఇటీవలే లెనిన్ సక్సెస్ మీట్ లో భాగ్యశ్రీ కన్నీరు పెట్టుకున్నారు. తన చివరి సినిమా వరకు హైదరాబాద్ లోనే ఉంటానని, ఇది తనకు కర్మభూమి అని, తెలుగు ఇండస్ట్రీలోనే కొనసాగుతానని అన్నారు. దీనిపై భాగ్యశ్రీ మాట్లాడుతూ, తెలుగు సినిమా నాకు నటిగా అవకాశం ఇచ్చింది. నా తొలి సినిమా జర్నీ హైదరాబాద్ నుంచే ప్రారంభం అయ్యింది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ప్రేమగా ఆదరించారు. కెరియర్ ప్రారంభం నుంచి ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమను చూపిస్తున్నారు. తెలుగు అమ్మాయిలాగే నన్ను చూసుకుంటున్నారు. అందుకే హైదరాబాద్ తెలుగు సినిమా పరిశ్రమ నాకు ఎంతో ప్రత్యేకం. ఈ అనుబంధం జీవితాంతం కొనసాగాలని కోరుకుంటున్నానని చెప్పారు. లెనిన్ ఒక బ్యూటిఫుల్ స్టోరీ. డైరెక్టర్ కథ చెప్పినప్పుడు నా మనసుకు హత్తుకుంది. ఈ పాత్రలో నటనకు మంచి అవకాశం ఉందని అప్పుడే అనిపించింది. ఇప్పుడు ఆడియన్స్ భారతి పాత్రను ఇంతలా అభిమానించడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి పాత్ర రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నా నటన గురించి ప్రేమగా మాట్లాడుతున్నారు. నాగార్జున గారు వేదికపై నా యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ ప్రశంసలు నాకు ఆనందంతో పాటు మరింత బాధ్యతను కూడా పెంచాయి. ఇకపై ఇంకా మంచి కథలు, మంచి పాత్రలను ఎంపిక చేసుకోవాలని బాధ్యతను గుర్తు చేస్తాయి. మా పేరెంట్స్ నా నటన పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. సినిమా చూసి మా అమ్మ నాకు కాల్ చేసింది. తనకు లెనిన్ చాలా నచ్చింది. నా పర్ఫార్మెన్స్ కూడా బాగా అనిపించిందని చెప్పింది. అయితే నా పాత్ర ఎండింగ్ చూసి ఒక తల్లిగా చాలా ఎమోషనల్ అయ్యింది. అలాంటి ముగింపు ఏ తల్లి కూడా కోరుకోదు కదా. భారతి క్యారెక్టర్ తో ఆమె చాలా భావోద్వేగంగా గురైందని భాగ్యశ్రీ బోసే చెప్పారు. అఖిల్ చాలా అద్భుతమైన డాన్స్ పర్ఫార్మర్. ఈ సినిమాలో ఆయన నటన అద్భుతం. ఆయనకి ఇలాంటి విజయాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నా అని అన్నారు. భవిష్యత్తులో మహారాణి, యువరాణి పాత్రలు చేయాలని ఉంది. అలాంటి సినిమాల విషయంలో రాజమౌళి మాస్టర్ ఎప్పుడో ఒక రోజు ఆయన డైరెక్షన్ లో నటించాలని నా కోరిక. మా ఇంటి బంగారం సినిమాతో సమంత అలాంటి కొత్త నటీమణులకు ఒక దారి చూపించారు. అవకాశం వస్తే నేను కూడా అలాంటి మహిళా ప్రాధాన్య పాత్రలు చేయాలని అనుకుంటున్నానని భాగ్యశ్రీ తెలిపారు. ప్రస్తుతం శివకార్తికేయన్ తో కలిసి సిఎన్ అనే తమిళ సినిమా చేస్తున్నట్లు చెప్పిన భాగ్యశ్రీ మరికొన్ని ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయని తెలిపారు. తెలుగులో కూడా కొన్ని కథలు వింటున్నానని, మనసుకు నచ్చే పాత్ర అయితే తప్పకుండా చేస్తానని చెప్పుకొచ్చారు. మరి భాగ్యశ్రీ బోసే చెప్పిన ఈ ఎమోషనల్ కామెంట్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.